హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ సాల్వర్. ఈ వీడియోలో మనం జావా ఫుల్ స్టాక్ కి సంబంధించిన ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి అండ్ లాగిన్ ఎలా అవ్వాలి ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, మీకు వీడియో చాలా బాగా అర్థమవుతుంది. నిదానంగా స్లోగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి నోటిఫికేషన్స్లో. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మీకు ఇంకా వేరే ఏమైనా ఐటీ రిలేటెడ్ ఇంకా సబ్జెక్ట్స్వి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ అనేటివి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ఏఐసిటి వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం సో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రాసెస్ డాక్యుమెంట్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ డాక్యుమెంట్ కావాలంటే నా మెయిల్ ఐడి మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి మీరు సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ నెక్స్ట్ పీడిఎఫ్ అని ఎంటర్ చేసి నాకు మెయిల్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ అనేది మీకు మెయిల్ చేస్తాను నేను. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్లోకి వచ్చేస్తే మీరు క్లిక్ ది లింక్ బిలో ఎంటర్ ఇంటర్న్షిప్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి యాజ్ షోన్. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ లింక్ వచ్చేసి ఇక్కడ https ఈ విధంగా LMS పోర్టల్ అనేది మీకు వస్తుంది. ఆ LMS పోర్టల్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా షో ఆప్ అవుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మీకు డిస్ప్లేలో ఇక్కడ ఈమెయిల్ అనే అడుగుతుంది. మీరు ఏఐసిటిలో ఇంటర్న్షిప్ అప్లై చేసినప్పుడు మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి మాత్రమే ఎంటర్ చేయాలి. వేరేది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీకు ఆ కోర్స్ అనేది యాక్సెస్ ఉండదు. సో ఇన్వాలిడ్ అని వస్తుంది. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడి యూజ్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు మీ మెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఈ విధంగా యువర్ ఓటీపీ కోడ్ డియర్ యూజర్ యువర్ లాగిన్ ఓటీపీ ఈస్ లైక్ దిస్. సో ఈ విధంగా వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు వచ్చేసి క్లిక్ ఆన్ ది డాష్ బోర్డ్ ఆప్షన్ టు ది కోర్స్ యాక్సెస్. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అందులో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే జావా ఫుల్ స్టాక్ అయితే మీరు జావా ఫుల్ స్టాక్ మీద ఈ విధంగా ఉంటుంది. మీరు జావా ఫుల్ స్టాక్ సంబంధించినది ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ దీని మీద మాడ్యూల్స్ వచ్చేసి 12 మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్ అంటే కోర్సెస్. అందులో వచ్చేసి ఆ కోర్సెస్ ఫస్ట్ వచ్చేసి HTML, CSS, జావా, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, jQuery, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ దాని కింద వచ్చేసి మళ్ళీ MySQL, హైబర్నెట్, గిట్ వర్షన్ అండ్ ఫైనల్గా అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో అవన్నీ కంప్లీట్ చేస్తే మీకు ఈ కోర్స్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఈచ్ వన్లో కొన్ని మాడ్యూల్స్లో మీకు సంబంధించిన HTML సంబంధించిన కోర్స్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత CSS 1 by 1గా లైన్ బై లైన్ ఉంటుంది. HTML కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన అసెస్మెంట్ ఉంటుంది. అది కంప్లీట్ చేస్తే మళ్ళీ CSS కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అసెస్మెంట్ రాసేసి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దాంట్లో అసెస్మెంట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో మీరు నీట్గా నేర్చుకొని ఇక్కడ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేస్తే మీకు టోటల్ అన్ని కోర్సెస్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది. అందులో 15 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం 15 or 20. సో అవన్నీ కంప్లీట్ చేయాలి. సో మీకు చెప్పిన విధంగా స్టార్ట్ యువర్ మాడ్యూల్ అసెస్మెంట్. సో ఇచ్చిన విధంగా స్టెప్ బై స్టెప్గా అసెస్మెంట్స్ ఉంటాయి. సో మీకు నెక్స్ట్ ఇక్కడ నౌ ఫాలో ది సేమ్ ప్రాసెస్ కంప్లీట్ ఆల్ ది అదర్ మాడ్యూల్స్. ఇక్కడ టోటల్ 12 మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ అండ్ మాడ్యూల్స్కి అసైన్మెంట్ ఉంటుంది కానీ చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ మాడ్యూల్స్ నేమ్స్ వచ్చేసి ఇవి.
మళ్ళీ దాని తర్వాత ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది. దాని తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మొత్తం ఇక్కడ ఫైనల్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ ఫైనల్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ చూసుకోవాలంటే మీకు ఇచ్చిన ప్రాసెస్లో ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా సైడ్లో, ఆ డాష్ బోర్డ్ కింద సర్టిఫికేట్స్ అని ఉంది కదా, ఆ సర్టిఫికేట్ దాంట్లో మీకు ఆ సర్టిఫికేట్ అనేది జనరేట్ అయి ఉంటుంది. మీకు అసైన్మెంట్లో మ్యాక్సిమం పాస్ అయితేనే ఈ అసెస్మెంట్ అనేది సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ అటెంప్ట్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వస్తే భయపడాల్సిన అవసరమే లేదు. సో మళ్ళీ అటెంప్ట్ ఆప్షన్ ఉంటుంది. సో do not upload this course completion certificate in the upload link. ఈ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు డైరెక్ట్గా అసెస్మెంట్ లింక్ అనేది వస్తుంది ఏఐసిటి నుంచి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ వాళ్ళకి. సో ఇది జావా ఫుల్ స్టాక్ సంబంధించినది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.